అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. అండ్ అందరూ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మేము కూడా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఈరోజు అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఫేమస్. సో అదైతే మీకు ఈరోజు నా వీడియోలో చూపించాలని ఇక్కడికైతే వచ్చేసాను. నాకు తెలిసి 2012లోనో ఎప్పుడో నేను కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక్కసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేనైతే యూట్యూబ్స్లో చాలా చూసి వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ బాబుతో నాకైతే అస్సలు కుదరలేదు. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఈ బ్యాంగిల్స్ అయితే కనిపించాయి. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి కొన్ని అయితే. నేనైతే ఏమీ పర్చేస్ చేయలేదు, మీకైతే ముందే చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉన్నాయి, నేను అవే యూస్ చేయట్లేదు. సో ఇంకేమీ కొనొద్దనే డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ 120 రేంజ్లో ఉన్నాయి. మీరు బార్గెన్ చేస్తే కొంచెం తగ్గొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ చైన్స్ చూసారు కదా, ఇవి చికెన్ కర్రీ కుర్తీస్ కానీ గుజరాతీ స్టైల్లో మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ దాండియాకి అలా వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇవి 180 రూపీస్. అండ్ కింద ఇక్కడ లాంగ్ చైన్ ఉంది కదా, అదైతే 200 రూపీస్ అయితే చెప్పారు. నేను ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలానే ఉంది. నన్ను కాలేజ్ స్టూడెంట్ అనుకొని వేరే కౌంటర్ నుంచి పంపిద్దాం అనుకున్నారు, కాదు అని చెప్పాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేట్ అని ఉంది కదా, అక్కడి నుంచి అయితే నేను వెళ్ళాను. అండ్ గాంధీ భవన్ దగ్గర దిగితే మీకు చాలా నియరెస్ట్ అండి, జస్ట్ స్టెప్స్ దిగితే చాలు మీకు లెఫ్ట్ సైడ్లోనే ఇది కౌంటర్ కనిపిస్తుంది. అండ్ టికెట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. చిల్డ్రన్స్ బిలో 5 years అయితే టికెట్ కాస్ట్ అయితే ఏమీ లేదు, అబోవ్ 5 years అయితే కంపల్సరీ తీసుకోవాలి. నాకు చూడగానే ఇవైతే చాలా నచ్చాయి. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేసి అన్ని వీడియో అయితే తీస్తున్నాను. ఎప్పటికైనా నాకు ఇలా డెకోర్ చేసుకోవాలి ఓన్ హౌస్లో అని నా డ్రీమ్, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా అడిగానండి, 2500 నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. నేనైతే కొన్నిటికి ప్రైసెస్ అయితే తెలుసుకున్నాను అక్కడ, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఫస్ట్ది అయితే 2500 చెప్పారు, దాని పైది 2000. ఆ ట్రీ ఉన్నదైతే 3500 అని చెప్పారండి. నేను వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అని కూడా అడిగాను. హైదరాబాద్ లోకలే అండి మాది, ఇక్కడి నుంచి వచ్చాము, మా బాబు అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పాడు. సరే అండి నేను తర్వాత వస్తానని చెప్పి ఇంకొచ్చేసాను. దాని తర్వాత ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడైతే ప్రైజెస్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయ్యి వాటి మీద రాశారు, నేను మీకు అవే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవి 550 రూపీస్, 280 రూపీస్ అలా దోశ ప్యానం అవన్నీ ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు అందరూ నాన్ స్టిక్ వాడేవారు, ఇప్పుడైతే హెల్త్ కాన్షియస్ అయిపోయి అందరూ ఈ ఐరన్ ఐటమ్స్ పాత పద్ధతులు పాటించడం స్టార్ట్ చేశారు. ఇదైతే 710 రూపీస్ ఉందండి. నేనైతే ఒక చేత్తో మొయ్యలేకపోతున్నాను, ఐరన్ ఐటమ్స్ అంటే చాలా హెవీ వెయిట్లోనే ఉంటాయి కదా. అండ్ ఇవి అవుట్ ఆఫ్ తీసుకెళ్లాలన్నా కొంచెం కష్టమే, ఎందుకంటే వెయిట్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, చపాతీ రుద్దేది 310 రూపీస్ ఉంది కాస్ట్. అండ్ కొబ్బరికాయ కొట్టేది 200 రూపీస్ ఉంది. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎక్కడా చూడలేదు. ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చిందండి. ఇందులో కలర్స్ వైట్ అండ్ గ్రీన్ ఉన్నాయి. అండ్ మనకి ఏదైనా యాలకులు అవి దంచుకోవడానికి ఇక్కడ స్టోన్ టైప్లో కూడా ఉన్నాయి. బయటైనా దొరుకుతాయి, బట్ మీరు ప్రైసెస్ కంపేర్ చేసుకొని తీసుకోవడం అయితే బెటర్. నాకైతే కొంచెం కాస్ట్లీగానే అనిపించింది, ఎందుకంటే చపాతీ రుద్దేది నాకైతే ఐడియా ఉంది 100 బిలోనే ఉంటుంది కాస్ట్. ఇలాంటివి అయితే 85 రూపీస్ ఉన్నాయి, మేబీ క్వాలిటీ బేస్ చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ చెక్క స్పూన్స్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించి నేనైతే వీడియో తీశాను. 30 రూపీస్ చూపిస్తున్నారు. ఇదేమో స్మాష్ చేసేది ఆలు అలా 110 రూపీస్ అయితే ఉందండి. అండ్ చెక్క గరిటెలు ఇవి దోశకి వాటికి యూస్ చేసుకునేవి, ఇవి 60 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దామని పక్కన వేరే స్టోర్కి వచ్చాను. ఏ కిतना 50 रुपीस, ये वाला भी 50 रुपीस, और ये हेयर क्लिप्स ओके, ये हेयर बैंड्स ये 50 में ये सब 50 है, ठीक है. और ये भी 50 वाला है ना, 50. అండ్ ఇక్కడ చూసారు కదా డిజైనర్, ఇదైతే 200 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సెట్ లాగా ఉంది, ఈ క్లిప్స్ ప్యాక్ 200. ఇక్కడ చూసారు కదా, ఇవైతే ఇంకా క్యూట్గా ఉన్నాయి. ఇదైతే ఎంత భయ్యా, 50 80 రూపీస్ అంట ఇదైతే. ఇందులో అయితే చాలా కలర్సే ఉన్నాయి, బ్లాక్, రెడ్. అండ్ మనకి ఏదైనా మ్యాచింగ్ డ్రెస్ ఉన్నప్పుడు దానికి మ్యాచింగ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇవైతే 200 అని చెప్పారు. ఇందులో చాలా కలర్సే ఉన్నాయి, బ్లూ, గ్రీన్, పింక్, గ్రే కలర్ అండ్ చాలా ఉన్నాయి. ఇవైతే ఇంకా 2 జల్లు వేసినప్పుడు చిన్నపిల్లలకి బాగుంటాయి. ఇందులో వైట్, గ్రే కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ అలా ఉన్నాయి. అండ్ ఇవైతే బ్రేస్లెట్స్, ఇవి ఎంత 250 రూపీస్ అని చెప్పారు. ఇదైతే ఈ క్లిప్ ఎంతండి, 250.
ఓకే 250 అంట. చైన్స్ కూడా చాలా ఉన్నాయి. పైన అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈ జూకాలు చూసారు కదా, ఇవైతే చాలా బాగుంటాయి పెట్టుకుంటే. 100 రూపీస్ అని చెప్పారు ఈచ్ వన్. ఇక్కడ చైన్స్ కూడా చాలానే ఉన్నాయి ట్రెండీగా. ఇవైతే ఎంతండి? 300 రూపీస్ అని చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇదైతే మల్టీ కలర్స్లో ఉంది. ఆరెల్స్ మీకు సింగిల్ కలర్ కావాలంటే ఇలా బ్లూ, బ్లాక్, వైట్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే మనకి ఇలా డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుంది. ఇదైతే మంచి షేప్లో ఉంది. ఇది కొంచెం ఓవెల్ షేప్ అలా కావాలంటే ఇలా దొరుకుతాయి. అండ్ రౌండ్ షేప్లో కావాలంటే ఇది చూడండి, ఈ కలర్ అయితే బాగుంది, పర్పుల్ కలర్. ఇది చూసారు కదా, ఇది ఇంకో షేప్ ఆ పర్పుల్ కలర్లోనే. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇలా ఇవన్నీ ఫ్లవర్ టైప్ ఇయర్ రింగ్స్. ఇది చూసారా, ఇది భలేగా ఉంది. అండ్ ఇందులో ఇంకో కలర్, ఇదైతే డీసెంట్ లుక్ ఉంది. సేమ్ షాప్లోనే సైడ్కి ఇలా బ్యాంగిల్స్ అయితే పెట్టారు. నాకు ఇవి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవైతే 100 రూపీస్కి 2 అండి ఈచ్ వన్. అండ్ ఇక్కడ రెడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవైతే 100 రూపీస్కి 4 బ్యాంగిల్స్. రెడ్ కలర్ అయితే చాలా బాగుంది, అట్రాక్టివ్గా. చాలానే కలెక్షన్ ఉంది, బ్యాంగిల్స్ కలెక్షన్. ఇక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ లైట్ పింక్ కూడా ఉంది. ఇవైతే 100కి 4, ఇవైతే 100కి 2 అని చెప్పారు. ఇందులో చాలా మోడల్సే ఉన్నాయి. ఇలా బ్లూ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. పక్కన ఇంకొకటి ఉందండి, ఇక్కడైతే 50 రూపీస్కి 4 అని చెప్పారు. ఇవైతే మంచిగా స్టోన్ వచ్చి నీట్గా ఉంది. ఇక్కడ ఫినిష్ అయితే మనకి పోతుంది కలర్ అట్లా ఏమి ఉండదు. ఇక్కడైతే చాలా కలర్సే ఉన్నాయి. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అండ్ మెరూనిష్, గ్రీన్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, లైట్ పింక్ షేడ్. అంటే మనం శారీస్కి ఏదైనా ఏ కలర్ కావాలన్నా ఇక్కడ మ్యాచింగ్ అయితే దొరికేస్తుంది. ఇక్కడైతే మల్టీ కలర్స్లో ఉన్నాయి, సో దట్ మనకి ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ అవుతుంది. ఇంకొక మోడల్ ఉందండి, ఇవైతే 50కి 4 అంట. ఇందాక చిన్న స్టోన్ వచ్చింది, ఇక్కడైతే మంచిగా పెద్దగా స్టోన్ వచ్చి మంచిగా కనిపిస్తుంది ఇవన్నీ. ఇందులో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. ఇవైతే ట్రెండీ డ్రెస్సెస్కి, టాప్స్కి చాలా బాగుంటాయండి. సో ఈ స్టాల్ నెంబర్ అయితే 300. ఇందులోనే బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ అన్ని కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి. మీకు నచ్చితే విజిట్ చేయండి. వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కలెక్షన్ అంతా తీసుకొచ్చారంట. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. శారీ ప్రైస్ ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్? 700 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ అయితే ఎంత? 700 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ ఇది కాటనా? కాటన్, ప్యూర్ కాటన్ అంట, వెస్ట్ క్వాలిటీ, బెంగాల్ హ్యాండ్లూమ్ అని. అండ్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అయితే 700 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. ఇదైతే ఎంతండి ప్రైస్? 900 అంట. అండ్ ఇది 800. అండ్ లక్నో నుంచి మనకి మంచి చికెన్ కర్రీ కుర్తీస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్. ప్రైస్ कितना है ये मैडम? तो ड्रेस मटेरियल है पहला नंबर। ड्रेस मटेरियल ठीक है, ड्रेस मटेरियल हमारे पास आपको 1250 स्टार्टिंग है। 1250 से स्टार्टिंग है। ओके, भी चुन्नी बॉटम के साथ, चुन्नी बॉटम के साथ आते हैं। जी हाँ, ये तो ओनली कुर्ता मटेरियल है। ओके, कुर्ता मटेरियल कुर्तीस है आपके पास? स्टार्टिंग प्राइस कितना है? स्टार्टिंग 750 से 750 से స్టార్టింగ్ ప్రైస్ है. శాంపుల్కి ఏదైనా కుర్తీ చూపించమంటే నాకు ఈ మెరూన్ కలర్ కుర్తీ అయితే చూపించారు. ఇది స్ట్రైట్ కట్లో వచ్చింది. నేనైతే హ్యాండ్ పెట్టి చూశాను, ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. నేను ఇంతకుముందు కొన్నదైతే కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. అది ఆన్లైన్లో పర్చేస్ చేశాను, అమెజాన్లోనో లేకపోతే మింత్రాలోనో పర్చేస్ చేశాను. ఇదైతే ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పగలనండి. ఫోర్స్ అయితే ఏం లేదు. ఇది ప్రైస్ వచ్చేసి 950 చెప్పారు. మీకు నచ్చితేనే తీసుకోండి, కొంచెం అడిగితే వాళ్ళు ఏమైనా తగ్గించవచ్చు. స్టాల్ నెంబర్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ఇదండి స్టాల్ వాళ్ళదైతే, చికెన్ ఇండస్ట్రీస్ అని ఇలా అయితే ఉంటుంది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ నేను దాని ఆపోజిట్ స్టోర్కి వచ్చానండి. ఇక్కడ చూసారు కదా ఇంపీరియల్ కార్పెట్స్ అండ్ డెకోర్స్ అని ఉంది. ఇక్కడైతే అంత కార్పెట్ కలెక్షన్ ఉంది. 12,500 నుంచి స్టార్ట్ అవుతుందంట. 6x9 ఇది
कारपेट पूरा टर्की का है। ओके इसमें जो बेस है, आप जूम करिए, मैं दिखाता हूँ। ओके इसमें जो बेस है कारपेट का, ये ऑस्ट्रेलियन मरीनो वूल है, ओके और जो थ्रेड है इसमें सिल्क का बना हुआ है। ओके इसीलिए इसका कॉस्ट थोड़ा ज़्यादा है, लेकिन ओके। इसकी लाइफ 30 to 35 ईयर है। ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు वॉशेबल है ఓకే और स्टेनलेस कारपेट है। इवन कलर भी गिर गया तो आप पूरा जस्ट सर्फ वाटर लेके इजी टू रिमूव कर सकते हैं। ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 to 35 ఇయర్స్ దీని లైఫ్ టైం అంట कारपेट की शॉप यहाँ पे मैम बहुत सारी है, लेकिन हम लोग क्या है, होलसेलर है। हम लोग पूरा हैदराबाद में कारपेट का सप्लाई कर रहे हैं 15 to 20 ईयर से। ఓకే अभी हम लोग खुद का एक शॉप डाले यहाँ डोमलगुड़ा में। ఓకే దోమల్గూడలో ఉంది షాప్ डोमलगुड़ा में మీది हमारी शॉप है, और ये आपको यहाँ पे पूरे 200 से ज़्यादा कारपेट की वैरायटी मिलेगी हमारे पास। ఓకే और पूरा स्टार्टिंग प्राइजेस से, बेसिक प्राइजेस से हाईएस्ट क्वालिटी ऑफ द कारपेट पूरे आपको। స్టార్టింగ్ ప్రైస్ कितना है स्टार्टिंग प्राइजेस कारपेट में 500 से स्टार्ट है, 200 का भी है। Okay. डोर मैट से स्टार्टिंग है। साइजेस साइजेस 40 by 60 है, 40 by 50 है, 2 by Okay. 3 फीट में आएगा, फिर 3 by 5, 4 by 6, 5 by 7, Okay. आपको जितना भी साइजेस चाहिए मिल देंगे। और Okay. कस्टमाइज भी हम करते हैं, स्पेशल ఓకే कस्टमाइजेशन है। ఓకే ఇక్కడైతే కస్టమైజేషన్ కూడా పాసిబుల్ అవుతుందన్నారు అండ్ టోటల్ హైదరాబాద్కి వీళ్ళే సప్లై చేస్తామని కూడా చెప్పారు ఇక్కడైతే ప్రైస్ రేంజ్ కూడా 500 నుంచి స్టార్ట్ అవుతుందంట అండ్ మనకి మంచి క్వాలిటీ కావాలంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పెట్టాలండి ఇది చూసారు కదా అక్కడ మల్టీ కలర్లో అండ్ ఇది బ్లూ కలర్లో చాలా బాగున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ షాప్ని అయితే విజిట్ అవ్వండి రాజస్థాన్ నుంచి మంచి ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఇక్కడ చూశాను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 200 నుంచి అని చెప్పారండి వాళ్ళు ఇక్కడ ఎల్లో కలర్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది చిన్నపిల్లల సైజు పెద్దవాళ్ళకి కూడా కావాలంటే చాలా కలెక్షనే ఉంది ఇక్కడ వైట్ కలర్ది ఉంది కదండి అక్కడ అదైతే నాకు చాలా బాగా నచ్చింది చికెన్ కర్రీ కుర్తీస్ వైట్ కలర్ది వేసుకున్నప్పుడు ఇది మ్యాచింగ్ పేర్ చేసుకుంటే లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చి 750 చెప్పారు దాని పక్కనే ఇంకొకటి బ్లాక్ది కూడా ప్రైస్ అడిగాను అదైతే 850 చెప్పారు ఒక 100 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాల్ అయితే కనిపించిందండి ఇక్కడైతే అన్ని కుర్తీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఏ లైన్ కుర్తీస్ మెయిన్గా అండ్ ఇది స్టాల్ నెంబర్ ఎంత అండి 119, 120, 121, 122। ఓకే ఇక్కడైతే 4 స్టాల్ నెంబర్స్ వీళ్ళకైతే ఇచ్చారు ఇక్కడ చూసారు కదా చాలా కలెక్షన్ అయితే ఉంది మంచి కుర్తీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి 1500 అంట ఇదైతే అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి 500 से స్టార్టింగ్ ప్రైస్ అయ్యి ఓకే బయట అయితే 500 ఓన్లీ టాప్ సింగిల్ టాప్ అయినా సింగిల్ టాప్ అంట ఇవైతే 500కే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే సైజెస్ 5XL వరకు కనిపిస్తున్నాయండి మీకైతే సైజ్తో కూడా అసలు ప్రాబ్లమే లేదు మీకు కావాలంటే కూడా వాళ్ళు ఇక్కడ చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు మీకు ఏ మోడల్ కావాలన్నా అవైతే ఇంకా బల్క్ కలెక్షన్లోనే ఉన్నాయి కింద చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని చాలా కలర్స్ ఉన్నాయి ఓకే నాయరా కట్ ఇప్పుడు ట్రెండ్ కదా ట్రెండింగ్కి తగ్గట్టు ఇక్కడ కలెక్షన్ కూడా తీసుకొచ్చారు వీళ్ళైతే జైపూర్ సే ఆయన ఓకే వీళ్ళైతే జైపూర్ నుంచి వచ్చారంట ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా చాలా బాగుంది నైరా కట్ అండి ఇవన్నీ అండ్ నైరా కట్స్ ఎంత కాస్ట్లో ఉన్నాయి 1000 రూపీస్కే నైరా కట్లో మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ విత్ ప్యాంట్ అండ్ దుపట్టా ఇది కూడా అన్ని 3 పీస్ సెట్టే అండ్ ఇదైతే మంచి ఫ్రాక్ మోడల్ వచ్చింది బ్లూ కలర్లో చూస్తున్నారు కదా గేరా కూడా చాలా బాగుంది ఇది కూడా విత్ ప్యాంట్ అండ్ దుపట్టా ఏ కిतना है 1000 రూపీస్ చాలా చీప్ ప్రైసెస్ అండి ఇక్కడైతే మంచి కలెక్షన్ కూడా ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా పింక్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఏ లైన్ అంబ్రిల్లా టైప్ అనమాట మనకి ప్యాంట్ అండ్ దుపట్టా వస్తుంది అండ్ ఇక్కడ ప్యాంట్ కూడా సేమ్ మంచిగా ఇచ్చారండి ఇక్కడ షైనింగ్ మోడల్లో చూస్తున్నారు కదా యా ఇలా అయితే ఉంది చాలా బాగుంది సైజెస్ ఎక్కడి నుంచి ఓకే అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇన్ కేస్ ఇంకా సైజెస్ బిగ్గర్ కావాలంటే వేరే మోడల్స్లో అవి 5XL వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ పైన కూడా అవి పీసెస్ అయితే అలా పెట్టారండి మంచిగా అండ్ ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్గా ఉందనే చెప్పారు ఇదైతే ఎల్ సైజ్లో ఉంది ఫ్రాక్ మోడల్ సేమ్ ఏ లైన్ కుర్తీ ఓకే ఇదైతే మొత్తం 3 పీస్ సెట్ అండి ఇది జస్ట్ 600 రూపీసేనంట అండ్ ఇది సేమ్ నైరా కట్ నేను ఇంకొక షాప్ విజిట్ అయ్యాను ఎవర్గ్రీన్ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అని ఉంది కదా దానికి ఆపోజిట్లో ఉందండి ఈ షాప్ లక్నో చికెన్ కర్రీ కుర్తీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 600 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది అయితే నాకు చాలా నచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ దీని ప్రైస్ 1200 అండి మొత్తం మిర్రర్ వర్క్తో చాలా బాగుంది చికెన్ కర్రీ కుర్తీస్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి నేను కూడా నా దగ్గర కూడా ఒకటి ఉందండి అందుకే నేను ముందే చెప్తున్నాను నెక్స్ట్ నాకు ఇంకొకటి స్ట్రైట్ కట్లో చూపిస్తున్నారు ఇదైతే 1250 అని చెప్పారు దీనికి కొంచెం ఎక్కువ వర్క్ రావడం వల్ల ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ పడిందంట వీళ్ళ దగ్గర సైజెస్ XXL, XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి
అయితే బల్క్ కలెక్షన్ కావాలన్నా కానీ దొరుకుతాయి అని చెప్తున్నారు. అండ్ వెనక చూసారు కదా, అవన్నీ మొత్తం టాప్సేనండి. చాలా ఇప్పుడు ట్రెండ్ కలెక్షన్లో ఏమున్నాయో అవన్నీ అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రైసెస్ కూడా మనం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గించవచ్చు. నాకు ఇంకా వేరే రెడ్ కలర్లో ఒకటి చూపించారు, అది షార్ట్ కుర్తీ మొత్తం మిర్రర్ వర్క్తో వచ్చింది. చూసారు కదా, ఇక్కడ చిన్నదనమాట, మనకి జీన్స్ మీదకి వేసుకుంటే ఇది సెట్ అవుతుంది. అండ్ మిడిల్లో ఒక టై చేసుకోవడానికి ఒక థ్రెడ్ ఇచ్చారు, సో దట్ మనం వేస్ట్ పార్ట్ కొంచెం లూజ్ ఉన్నా అది టై చేసుకొని మనకి కంఫర్ట్కి తగ్గట్టు ఉంచుకోవచ్చు. పైన మొత్తం అయితే మిర్రర్ వర్క్ విత్ వైట్ స్టోన్స్ ఇచ్చారు. మనకి శారీ అయితే చూపిస్తున్నారు, లావెండర్ కలర్. అండ్ ఇది ఎంత అండి ప్రైస్? 2500కి మంచి శారీ అయితే ఉందండి. అంతా థ్రెడ్ వర్క్ చేశారు ఇక్కడ మొత్తం, అండ్ ఫ్లవర్స్ మొత్తం. ఓకే, ఇదైతే న్యూ డిజైన్ అంట. ఏ ప్రైస్ కిतना है? ये 1700 ఉంది. మనకైతే అసలు ట్రాన్స్పరెంట్ కూడా లేదు. पूरा बांधनी प्रिंट है. ఓకే, ఇదంతా మొత్తం బాందిని ప్రింట్. యా, బాందిని ప్రింట్ అంట ఇదైతే. మనకి ఇప్పుడు ఇది మంచి కలర్, ట్రెండింగ్ కలర్ కదా, ఇందులో అయితే నాకు మంచి మోడల్ అయితే కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మిర్రర్ వర్క్తో ఉందండి. అండ్ మంచి చున్నీ అయితే వచ్చింది, చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది చున్నీ కూడా. నేనైతే పట్టుకొని మరీ చూస్తున్నాను ఇది. అండ్ ఇక్కడ ప్యాంట్ అయితే చూసారా, ఇక్కడ మంచి డిజైన్ వచ్చింది. అట్ ద ఎండ్ మంచి వర్క్ అయితే వచ్చింది. ఏ టోటల్ సెట్ కిतना है? 1800కి మొత్తం సెట్ వస్తుందంట, చాలా బాగుంది. టాప్ కిतना है? ఓకే, ఇది 1100 అంట. తెలంగాణ స్టోర్స్ అని ఎగ్జిబిషన్లో ఒక స్టోర్ ఉంది. అయితే నేను అందులోకి వెళ్ళి ఏముంటాయా అని చూస్తే ఇక్కడ అన్ని ఇకత్ ప్రింట్స్ అండి, ఇవి మన దగ్గరే దొరుకుతాయి కదా, ఇవన్నీ అయితే ప్లేస్ చేశారు. అక్కడ పింక్ కలర్ది కనిపిస్తుంది కదా, అది ఫ్రాక్ మోడల్, అది ఒకటి 500 రూపీస్ అని చెప్పారు. అండ్ స్ట్రైట్ కట్లో అయితే 1000 రూపీస్కి 3 అంట. ఫ్రాక్ టైప్ అయితే 500 రూపీస్కి ఈచ్ వన్ ఒకటి అని చెప్పారు. ఇక్కడైతే అన్ని కలర్స్ అయితే నేను చూస్తున్నాను. ఇది పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్, అన్ని బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ లేడీస్కేనా, జెంట్స్కి ఉండవా అంటే ఇక్కడైతే వాళ్ళైతే ప్లేస్ చేశారు కొన్ని. ఇక్కడ ఓమ్ అని నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అదైతే చాలా నచ్చిందండి నాకు. అండ్ ఇక్కడ జెంట్స్కే కాదు, కిడ్స్కి కావాల్సినవి కూడా ఇలా అయితే ఉన్నాయి టాప్స్. దాని కింద వైట్ ప్యాంట్ వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. కిడ్స్కి మెయిన్గా కాటన్ ఫ్యాబ్రిక్, ఇలా ఇక్కత్ ప్రింట్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి, బ్రీతబుల్ కదా ఇవైతే. అండ్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇవైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మన తెలంగాణ స్టోర్ అయితే విజిట్ అవ్వండి. ప్రైసెస్ కూడా నచ్చితేనే తీసుకోండి. మన ఛానల్ నుంచి వస్తే 10% డిస్కౌంట్ ఇస్తామని మంచి ఆఫర్ ఇచ్చారు. నేను అలా వాక్ చేస్తూ ఉంటే నాకు ఇదేదో ఇంట్రెస్టింగ్గా అనిపించి అక్కడైతే చూశాను. ఇక్కడ ఈ టాయ్స్ పర్చేస్ చేయడానికి పెట్టారేమో అనుకున్నాను, కాదండి, ఇది గేమ్ జోన్. అక్కడ పిరమిడ్ స్మాష్, రీబౌండ్, లాబ్స్టర్ పాట్ అండ్ బాస్కెట్ బాల్ అని ఇలా 4 ప్లే ఏరియాస్ అయితే ఇలా పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఆ టాయ్స్ మనం ఆ గేమ్స్లో గెలిస్తే మనకి ఏ టాయ్ అయినా ఫ్రీగా ఇస్తారు. కానీ నేను అనుకున్నాను పర్చేస్ చేయడానికి ఏమైనా అమ్ముతారా అలా అంటే లేదు అన్నారు. నాకు ఆ డోనట్స్ అయితే చాలా నచ్చాయి, మెత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అక్కడ తనైతే హాయ్ చెప్తున్నాడు. నేను గేమ్ మొత్తం కనుక్కున్నాను తనని అడిగి ఏం చేయాలని. పిరమిడ్ స్మాష్ అయితే అక్కడ తను గ్లాసెస్ బ్యాక్ సైడ్ అలా పెట్టాడు. మనకి ఒక 2 బాల్స్ ఇస్తారు. సో 2 బాల్స్ మనకి 150 రూపీస్. అక్కడ అవి కొట్టగలిగితే మనం ఆ 6 గ్లాసెస్ పడిపోతే మనం అక్కడ డోనట్స్లో ఏది కావాలన్నా ఇస్తాము అని చెప్పారు. నేను అన్నాను ఏమన్నా అమ్ముతారా, నాకు పర్చేస్ చేయాలని అంటే లేదు, కంపల్సరీ గెలుచుకొని తీసుకొని వెళ్ళాలి అని అన్నారు. ఇక్కడ బాస్కెట్ బాల్లో కూడా అంతే, మనకి ఏదైనా ఇస్తే అక్కడ నెట్లో పడితే మనకి అక్కడ ఉండే టాయ్స్ అలా గిఫ్ట్ చేస్తారు. నేనైతే జస్ట్ చూసొచ్చాను, గేమ్ అయితే ఏమీ ఆడలేదండి, వీడియో కోసమే అక్కడికి వెళ్ళాను కాబట్టి. కిడ్స్కి టైంపాస్ అవ్వడానికి ఇక్కడ వాళ్ళ కోసం ప్లే ఏరియా అయితే ఇలా అయితే సెట్ చేశారండి. పెద్దవాళ్ళకి కావాలన్నా జెయింట్ వీలు అలా కూడా ఉన్నాయి, సో దట్ వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్ళింది సెకండ్ డేనే కాబట్టి ఇంకా అక్కడ జరుగుతూనే ఉంది వర్క్ అయితే. కొంచెం అయితే ఈ వీక్ వరకు వెయిట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా అన్ని స్టోర్స్ కూడా చాలా ఫుల్ అయిపోతాయి. నేను చాలా వరకు అప్పుడే స్టాక్ తీసుకొచ్చి అక్కడైతే ప్లేస్ చేస్తున్నారు, ఇంకా ఏది అయితే వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు. మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి, కానీ ఇంకా షాప్స్లో మాత్రం ఏమీ లేవండి. ఈ ఎగ్జిబిషన్ వీక్ డేస్లో అయితే 3 నుంచి 10:30 నైట్ 10:30 వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్లో అయితే 3 PM నుంచి నైట్ 11 PM వరకు అయితే ఉంటుందండి. మెట్రో అయితే అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కనుక కిడ్స్తో వెళ్తే
వీకెండ్స్లో కొంచెం ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. పిల్లల్ని అంత క్రౌడీ ప్లేసెస్కి తీసుకెళ్తే తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే పర్లేదు, తీసుకెళ్ళండి. బట్ చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ రూట్ నుంచి వచ్చామో ఆ రూట్ నుంచి బయటికి వెళ్ళడం కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. మనం షాప్స్ని చూసుకుంటూ అలా వెళ్తాం కాబట్టి. అండ్ వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ కూడా ఏదైనా తీసుకెళ్తే బెటర్. ఇదైతే నేను ఎగ్జిట్ గేట్ నెంబర్ 3 నుంచి అయితే బయటికి వెళ్తున్నాను. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తే అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళైతే సపోర్ట్ చేస్తారండి. పోలీస్ వాళ్ళైతే ఇంకా బాగా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్స్ అండి.